పరలోకమందున్న దేవా, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీదైనది తండ్రి. ఆమెన్. ఆమెన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ ఫైల్స్ మీద సైన్ చేయండి. ఓకే. హలో హలో మిస్టర్ జాయ్, హౌ ఆర్ యూ? హలో సార్, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఈరోజు మీ ఐస్ చెక్ చేయించుకోవాల్సి ఉంది, గుర్తుంది కదా? యా. సారీ సార్, నేను నిజంగా మర్చిపోయాను. నేను వెంటనే బయలుదేరుతాను, ఒక 10 minutesలో ఉంటాను. ఓకే సార్. ఫైల్స్ మీద సంతకం చేయలేదు. నేను ఒక 1 hourలో వస్తాను, వచ్చాక చూస్తాను. ఓకే సార్. చా, 2 కాంటాక్ట్ పేపర్స్ వాటి మధ్యలో పెట్టి వీటి సైన్ కూడా చేయించుకుందాం అనుకుంటే ఇలా వెళ్ళిపోయాడేంటి? ఆ హాస్పిటల్కి వెళ్ళి ఐ డ్రాప్స్ వేసుకుని వస్తాడు కాబట్టి కళ్ళు ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తాయి. సో ఫైల్స్ కానీ గమనించి చూశాడు, నా పని అయిపోతుంది. ఈ ఫైల్స్పై 2 రోజులు అయ్యాక సైన్ చేయిస్తాను. హలో డాక్టర్. హలో జాయ్, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా రికవరీ అనిపిస్తుందా? లేదు సార్, డ్రాప్స్ వేసుకున్నప్పుడు ఒక 2-3 days బాగా కనిపిస్తుంది. మళ్ళీ యాస్టీస్ మసకగానే కనిపిస్తుంది. పోనీ రోజు వేసుకుంటాను అంటే వద్దు అంటున్నారు. నో, అలా అస్సలు చేయొద్దు. కళ్ళ నర్వ్ సిస్టమ్ దెబ్బతిని కళ్ళ చూపు పూర్తిగా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంత పని మాత్రం చేయకండి. మరి దీనికి సొల్యూషన్ లేదా సార్? నేను ఒక బిజినెస్ మ్యాన్, నాకు చూపు ఉండటం చాలా అవసరం. మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది సార్, కానీ మీకు పుట్టుకతో వచ్చింది కాబట్టి అది సెట్ చేయడానికి మాకు చాలా టైం పడుతుంది. కానీ దీనికి ఒక పరిష్కారం కూడా ఉంది, ఐ ట్రాన్స్ప్లాంట్. మీరు ఒప్పుకుంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. సార్ నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం, టేక్ యూర్ ఓన్ టైం. రండి, ఒకసారి ఐస్ చెక్ చేసి డ్రాప్స్ వేస్తాను. దేవా, నా పరిస్థితి ఒక్కొక్కటిగా మారుస్తూనే వచ్చావు, కానీ కళ్ళ విషయంలో ఎందుకు ఇంతవరకు నా జీవితంలో కార్యం జరగట్లేదు? నీ దెబ్బల వలన మేము స్వస్థత నొందితిమి అని నీ బైబిల్ చెప్తుంది. మరి ఇంకా నా జీవితంలో స్వస్థత ఎందుకు కలగట్లేదు? నా ప్రతిరోజు ప్రార్థనతోనే మొదలవుతుంది. నేను ఎంత బిజీగా ఉన్నా నీ వాక్యానికి, నిన్ను స్తుతించడానికి నేను టైం తీసుకుంటాను. ఏ ఆదివారము నేను నీ సన్నిధిని విడిచిపెట్టలేదు, ఏ దశమ భాగాన్ని దొంగిలించలేదు. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రార్థిస్తాను. అయినా నా జీవితంలో ఈ కళ్ళ సమస్య పోవట్లేదు. ఈ కళ్ళ సమస్య వల్ల నేను ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు. దేహమునకు దీపము కన్నె గనుక నీ కన్ను తేటగా ఉండి నీడలా నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును అని నీ వాక్యం సెలవిస్తుంది. మరి నా జీవితంలో ఉన్న ఈ చీకటి పరిస్థితిని ఎప్పుడు మారుస్తావు? ఎంత డబ్బు, ఎంత పరుపతి ఉన్నా నా కళ్ళను నేను బాగు చేసుకోలేకపోతున్నాను. ఆనాడు 2 గుడ్డివారు వచ్చి మమ్మల్ని స్వస్థపరచమని అడిగినప్పుడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడిగావు. వాళ్ళు నమ్ముతున్నాము ప్రభువా అని అన్నప్పుడు వాళ్ళ కళ్ళను ముట్టి బాగు చేశావు. ఈరోజు నువ్వు నన్ను బాగు చేయగలవని నేను నమ్ముతున్నాను. నన్ను బాగు చేయి తండ్రి. దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేస్తున్న గ్రుడ్డివాడి దగ్గరికి వచ్చి నీకేం కావాలి అని అడిగినప్పుడు, అతడు నాకు చూపు కావాలని అడిగినప్పుడు, అతడు అడిగిన వెంటనే తనకు చూపును దయచేశావు. ఈరోజు నేను అడుగుతున్నాను, నాకు మంచి చూపు దయచేయండి తండ్రి. ఈరోజు ఎలాగైనా సైన్ చేయించుకోవాలి, లేదంటే వాళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు. సార్, ఫైల్స్ మీద సైన్ చేయలేదు, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇవ్వు. ఏంటి, బాగా తలనొప్పిగా ఉంది? సార్, సైన్ చేయండి, క్లయింట్స్ కంటిన్యూగా అడుగుతున్నారు. ఓకే. మొత్తానికి సైన్ అయిపోయింది. హలో సార్, మీ సైన్ అయిపోయింది. ఎక్కడికి రమ్మంటారు? ఓకే, ఇలా ఇవ్వు పేపర్స్. అంత ఈజీగా ఎలా ఇస్తాను సార్? ఎంతో కష్టపడి సైన్ చేయించాను. అందుకోసమే కదా 2 లక్షలు తీసుకున్నాం. ఊరుకోండి సార్,
5 కోట్ల దగ్గర 2 లక్షలు ఎంత? అయితే ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నారు. నాకు ఇంకో 2 లక్షలు ఇస్తేనే ఈ పేపర్స్ మీకు ఇస్తాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు సార్. ఈ విషయం బయటికి వస్తే మీకు రిస్కే, నాకు రిస్కే. కాబట్టి నేను అడిగినంత మనీ ఇచ్చి తీసుకెళ్ళండి. అప్పటిదాకా నా దగ్గరే భద్రంగా ఉంటాయి. వెళ్తాను సార్. బాయ్. సార్, అంత డబ్బు ఎలా ఇస్తారు? ఎలాగోలా సర్ది ఆ పేపర్స్ తీసుకోవాలి. కానీ సార్, ఆ జాయ్ చేయనని తెగేసి చెప్పాడు కదా. ఇప్పుడు ఆ పేపర్స్ చూపించి అగ్రిమెంట్లో మీరు ఒప్పుకున్నట్టుగా సైన్ చేసి అడ్వాన్స్ మనీ తీసుకొని ఇప్పుడు కుదరదని అంటున్నందుకు కేసు పెడతామని చెప్తాం. అప్పుడు వాడు డబ్బైనా ఇవ్వాలి, లేదా నోరు మూసుకొని పనైనా స్టార్ట్ చేయాలి. ఇందులో ఏది జరిగినా మనకు బెనిఫిటే కదా. ఇదిగో నువ్వు అడిగిన 2 లక్షలు. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి మీ పేపర్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, చెప్పండి. మిస్టర్ చేతన్ వాళ్ళ గవర్నమెంట్ కాంట్రాక్ట్ పైన సైన్ చేసి వాళ్ళ దగ్గర ₹1 కోటి అడ్వాన్స్ తీసుకొని ఇప్పుడు కుదరదని చెప్పారని మీ మీద కేసు పెట్టారు. కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఏంటి? నేను వాళ్ళ కాంట్రాక్ట్ పేపర్ మీద సైన్ చేసి అడ్వాన్స్ తీసుకున్నానా? అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను వాళ్ళ కాంట్రాక్ట్ చూడగానే నో చెప్పాను. నేను ఎలాంటి సంతకాలు చేయలేదు. సార్, వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, కావాలంటే చూడండి. అవును, ఇది నా సైనే. కానీ నేనెప్పుడు సైన్ చేశాను? మేడం, ఇందులో ఏదో మోసం జరిగింది. సార్, అవన్నీ మీ లాయర్కి చెప్పండి. మీరిప్పుడు మాతో రావాలి. సార్, నిజంగా నేను ఆ కాంట్రాక్ట్ ఒప్పుకోలేదు. ఆ సైన్ ఎవరు చేశారో, ఏం జరిగిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. ఈ మధ్యకాలంలో మీరు ఏదైనా ఫైల్స్ పైన సైన్ చేశారా? సార్, 1 వీక్ బ్యాక్ ఒక స్కూల్ బిల్డింగ్ కాంట్రాక్ట్, అలాగే రెసిడెన్షియల్ కాంట్రాక్ట్ పై సైన్ చేశాను. ఓకే. జాయ్, పాస్టర్, చూడండి నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో. నేను దేవుని పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాను. దేవుడు నా జీవితంలో ఏదో ఒక బాధ పెడుతూనే ఉన్నాడు. జాయ్, బాధపడకు. ఏం జరిగినా అందులో ఖచ్చితంగా మనకు మంచి జరిగేలా చేస్తాడు. పాస్టర్, ఇది మంచా? నా కళ్ళు బాలేకే కదా ఈరోజు నేను ఇలా ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఈ కళ్ళ విషయంలో నేను ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. అయినా ఏ రోజు ఇంత బాధపడలేదు. కానీ ఈ రోజుతోనే నా జీవితం అయిపోతుందని నాకు అనిపిస్తుంది. ఎన్నోసార్లు ఈ కళ్ళ గురించి ప్రార్థన చేశాను. ఎన్నోసార్లు ఉపవాసం ఉన్నాను, వాక్యానుసారంగా ఉన్నాను. అయినా నా కళ్ళు బాగవ్వలేదు. జాయ్, నువ్వు బాధలో మాట్లాడుతున్నావు. ఒకసారి నా మాట విను. అవును పాస్టర్, నేను బాధలోనే మాట్లాడుతున్నాను. నా గుండె తరుక్కుపోతుంది. ఒకవేళ నేను తప్పు చేస్తే ఈ శిక్ష భరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను ఎలాంటి తప్పు చేయకుండా ఇక్కడున్నాను. అందుకే ఈ బాధ. జాయ్, లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినా ధైర్యము వహించుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని బైబిల్ చెప్తుంది. నువ్వు దేవుని నమ్ముకున్నంత మాత్రాన, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నంత మాత్రాన నీకు సమస్యలు కలుగవు అని కాదు. వస్తాయి, కానీ వాటిని జయించే సామర్థ్యం కూడా నీకు ఇస్తాడు. 1 కొరింథీ 10:13 ఏం చెప్తుంది? సాధారణముగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకున్న మార్గమును కలుగు చేయను. జాయ్, నువ్వు నాకు చిన్ననాటి నుంచి తెలుసు. అవును, నువ్వు అన్నట్టుగా నీకు చిన్నప్పటి నుంచి కళ్ళ విషయంలో చాలా సమస్యలు వచ్చాయి. కానీ నీకు గుర్తుందా? వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. మనము తోడేళ్ల లాంటి మనుషుల మధ్యలో ఉన్నాం. కాబట్టి పాముల వలె వివేకులుగా, పావురము వలె నిష్కపటముగా ఉండాలని బైబిల్ చెప్తుంది. నువ్వేం బాధపడకు. ఒక శ్రమ కలుగుతుంది అంటే గొప్పదేదో మన జీవితంలో జరగబోతుంది అని అర్థం. అది పొందుకోకుండా సాతాను మన విశ్వాసాన్ని పోగొట్టడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తాడు. అన్నిటిలో నమ్మకంగా ఉండి అంతము వరకు సహించిన వాడు రక్షించబడును అని గుర్తుపెట్టుకో. సరే పాస్టర్, నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నాకు కాదు, నీ తండ్రి దగ్గరే క్షమాపణ వేడుకో. ధైర్యంగా ఉండు, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు.
నేను ఈ పరిస్థితి నుంచి విడిపిస్తాడు.